తేజస్ అధ్యక్షుడు కోదండరాం మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. వాళ్ళు ఒక ప్రత్యేకమైన జీవో ద్వారా వాళ్ళ అధికారాలను చేజిక్కించుకున్నారు. ఇది ఉన్నటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో పదేళ్ళేమో మౌనంగా కూర్చొని ఇవాళ మేము బయలుదేరినాము అని అంటే ఎట్లా నమ్మాలి చెప్పాలి. ఏదైనా నువ్వు నీ చేతిలో అధికారం పెడితే మీ నమ్మితిమి, నువ్వు కొట్లాడినోని అని చెప్పి సిపాయి అని అధికారం ఇస్తే ఈ సిపాయి పోయి గుట్ల బండి ఇన్ని రోజులు బండుకొని ఇప్పుడు వచ్చి నేను ఇవాళ కొట్లాడుతా అంటే ఎట్లా నమ్మాలి? ఇది వాళ్ళ సీరియస్గా అడుగుతున్న ప్రశ్న. ఇవి చాలా తీవ్రమైనటువంటి ప్రశ్నలు. ఇవాళ మనం అందుకనే కేంద్రాన్ని కూడా ఒక స్పష్టమైన మాట చెప్పవలసిన అవసరం ఉంది. మీ బాధ్యత ఉంది, మీ బాధ్యత ఉంది. మీ బాధ్యత గుర్తెరిగి మీరు వ్యవహరించాలి. తప్పనిసరిగా మా వాటా మాకు దక్కే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ట్రిబ్యునల్ ఉంది, మంత్రివర్గం ఎపెక్స్ బాడీ ఉంది. వీటన్నింటి నేపథ్యంలో బాధ్యతలు కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో నిర్లక్ష్యం చేయటాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం అంగీకరించకూడదు. జరిగిన నిర్లక్ష్యం జరిగింది. ఇప్పటికైనా వెంటబడి మనం మనకు రావాల్సినటువంటి వాటాను సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మేము అనేది ఏంటంటే ఈ మొత్తం పరిస్థితుల నేపథ్యంలోనే అక్కడ పట్టభద్రుల నియోజకవర్గానికి కూడా ఒక మద్దతును ప్రకటించటం వెనుక ఇవన్నీ ఘటనలు ఉన్నాయి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఒక అవకాశం ఇచ్చి బలోపేతం చేయకపోతే అనుకున్నటువంటి లక్ష్యాలను కూడా మనం సాధించలేం. సంవత్సరం అయింది కదా, ఏం చేసిండ్రు అంటే ఏ గవర్నమెంట్ అయినా ఐదు సంవత్సరాల టర్మ్ ఉంది. నడుస్తున్న తొవ్వ, నడుస్తున్న దిశ సరిగ్గా ఉన్నప్పుడు ఈ అవకాశాన్ని మనం ఇచ్చి పని పూర్తి చేసుకోవటానికి కావలసినటువంటి సహకారం అందించడం కూడా మనకు ఒక బాధ్యతగా ఉంటుంది. అందుకని బాధ్యత అందిస్తూనే ఉన్నాం. సమస్యల పరిష్కారం కోసం అడగవలసి వచ్చినప్పుడు ఏమాత్రం మోమాటం లేకుండా నిష్కర్షగా అడుగుతున్నాం. కాకపోతే ఏంటంటే చర్చలకు వెసులుబాటు ఉన్నప్పుడు తప్పనిసరిగా ఆ వెసులుబాటును సద్వినియోగం చేసుకోవటం మాకు కూడా ఒక బాధ్యత ఉంది. మేము మా వెంటబడ్డారు, మమ్మల్ని అరెస్ట్ చేసిండ్రు, ఇంటి తలుపులు పగలగొట్టిండ్రు, ఇన్నింటి పరిస్థితుల్లో ఇలా పిలిచి మాట్లాడుతుంటా అంటే మేము అవకాశాన్ని ఎందుకు కోల్పోవాలి? ఇది కూడా మా మీద ఒక బాధ్యత. మాకు కూడా ఇది అవసరం కదా. మాకు కూడా ఈ వాతావరణాన్ని కాపాడుకోవాలి కదా. నిప్పుల కొలిమిలో ఉండి బయటపడ్డటువంటి వాళ్ళము ఇంకా నిప్పుల కొలిమి కొనసాగాలని ఎందుకు అనుకుంటామండి? బయటపడాలని కోరుకుంటాం కదా. బయటకు వచ్చినాము, వాతావరణం ప్రశాంతంగా కొనసాగుతున్నది. సమస్యలు ఉన్నప్పుడు అడగవలసి వచ్చినప్పుడు అడుగుదాం, నిలబడదాం, అది వేరే మాట. కానీ ఈ అవకాశం ఇచ్చి ఈసారికి మనం అనుకున్న విధంగా గెలిపించగలిగితే పట్టభద్రుల నియోజకవర్గంలో అభ్యర్థి కంటే ముఖ్యంగా సన్నివేశంలో కాంగ్రెస్కు మద్దతు ఇవ్వటం చాలా కీలకం అని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. దాన్ని అందరూ కూడా కొంత దృష్టిలో పెట్టుకొని ఆలోచించవలసిందిగా కోరుతున్నాం. ప్రతిరోజు అనేక సమస్యల మీద మేము నిర్విరామంగా మా ప్రయత్నం మేము జరుగుతూనే ఉన్నది. ఇప్పుడే మిత్రులు మనకు హుస్నాబాద్లో ఒక చిన్న సమస్యలు ఉంటే మేము అక్కడ వెళ్ళి హైవే అథారిటీ వాళ్ళని కలిసి, అట్లాగే నిమ్స్కి కూడా వెళ్ళి లోకల్ ఉద్యోగాలన్నీ లోకల్ వాళ్ళకే ఇవ్వాలని చెప్పి వాళ్ళకు కూడా ఒక విజ్ఞప్తి చేసి వస్తున్నాం.